వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. విద్యుత్ కోతలు అనేవి అసలు చంద్రబాబు నాయుడు గారిలో పరిపాలనలో ఉండవు. అసలు రెప్పపాటు కూడా విద్యుత్ పోదు అనేటువంటిది. ఆయన ఏదో విద్యుత్తుని ఆయనే తయారు చేసి ప్రతి ఇంటికి పంపించేస్తారు అని ఎంతగా ఒక ప్రచారం ఉంటుంది. వాళ్ళ అనుకూల మీడియా చేసే ప్రచారాన్ని చాలా బలంగా నమ్మేటువంటి ఒక వర్గం కూడా ఉంటుంది. అబ్బా అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు పవర్ కట్స్ ఉండవు, కరెంటు కోతలు అనేవి అస్సలు ఉండవు అనేటువంటిది ఒక పెద్ద ఇదనమాట. అలాగే జీతాలు కూడా టైంకి ఇచ్చేస్తారని ఉద్యోగస్తుల్లో కూడా ఒక భ్రమ ఉంటుంది. ఆ భ్రమలన్నీ ఉద్యోగస్తులకు ఆల్రెడీ తొలగించేశారు ఆయన. అవన్నీ భ్రమలను తేలిపోయాయి. ఎందుకంటే 1వ తారీఖున జీతం పడట్లేదు ఉద్యోగస్తులకి, అలాగే పెన్షనర్లకి కూడా అనేటువంటిది ఈ 2 ఏళ్ల పరిపాలనలో రుజువైపోయింది. అలాగే ఇక కరెంటు కోతల విషయంలో కూడా ఆయన చాలా అబ్బేబే చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూడా కరెంటు కోతలు విచ్చలవిడిగా ఉన్నాయి అనేటువంటిది తాజాగా రుజువైపోయింది. ఇప్పుడు అందులో వేసవి కాలం వాస్తవానికి కరెంటు కోతలు అనేటువంటి ఏ ప్రభుత్వం కూడా తీయదు. ఎందుకు తీస్తుంది? కరెంట్ షార్టేజ్ ఉన్నప్పుడో లేకపోతే దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు, ఈ గాలివానలో వేసవికాలంలో ఏంటంటే ఎక్కువ ఎండలకు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవటం, లేదంటే అప్పుడు గాలి దుమారులు వస్తుంటాయి, వాటికి ఆ కరెంటు తీగలు తెగిపోవటం, విద్యుత్ స్తంభాలు పడిపోవటం, కొంచెం అకాలమైనటువంటి వర్షాలు లేదంటే తుఫాన్లు, గాలి ఈదురుగాలు అవన్నీ వచ్చి ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడే తీస్తారు. కానీ అలా కాదు, కొంతమంది చాలా బలంగా నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏంటో కరెంటుని ఆయన అస్సలు ఇది నిరంతరాయంగా కరెంటు ఇచ్చేస్తారు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. ఏమి ఉండదు, ఎవరు వచ్చినా అంతే. కరెంటు ఇవన్నీ అవి సోర్సెస్, అవి న్యాచురల్ సోర్సెస్, అవి రావాలి వాటి నుంచి. సో మెయింటెనెన్స్లో అవి ఇవి అవన్నీ ఒక వ్యవస్థ ఉంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి డైరెక్ట్గా వెళ్ళి అన్నిట్లో ట్రాన్స్ఫార్మర్లు ఆన్ చేసేసి ఆయన ఎంతసేపు వాటిని మానిటర్ చేస్తూ కూర్చోరు కదా. సో గాలివానలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, విద్యుత్ వినియోగం పెరగడం వల్ల లోడ్ తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి, అంతేగాని విద్యుత్ కోతలు లేవు అంటూ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు చెప్పారనమాట. అంటే వాళ్ళ అనుకూల పత్రికలు ఎలా రాస్తాయంటే కరెంటు కోతలు దారుణంగా అని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైనా ఇలాంటివే ఎవరి హయాంలోనే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. అవి వచ్చినప్పుడు ఇంకేముంది, కరెంటు కోతలు రాష్ట్రంలో అసలు అది ఇది అని చెప్పేసి విపరీతంగా రాసేసి ఒక వర్గాన్ని ఇంకేముంది అసలు మొత్తం అరాచకం జరిగిపోతుందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. ఇప్పుడు మాత్రం కరెంటు కోతలు ఉన్నా కూడా అవి కరెంటు కోతలు కాదట, అంతరాయాలు. కోతలు అనకూడదు, అంతరాయాలు అనాలి. ఎందుకంటే మనం అప్పు అనకూడదు, రుణ సమీకరణ అనాలి. చంద్రబాబు నాయుడు గారు చేసేది అప్పు కాదు, అది రుణ సమీకరణ. సో ఈ పదాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. సో ఆయన గొట్టిపాటి రవికుమార్ గారు అంటున్నారు విద్యుత్ కోతలు కావు, అంతరాయాలని. సబ్స్టేషన్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్లో లోపం ఏర్పడటంతో గ్రిడ్పై అధిక లోడు పడి దాని ప్రభావం కారణంగా ఏలూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి విద్యుత్ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది అని ఆయన ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సాల్మన్ రాజు గారు చెప్పారు. ఎవరైనా అంతే, అవి అంతరాయాలు వచ్చినప్పుడే కదా చేస్తారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా కావాలని వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేయడం, లేకపోతే అక్కడ విద్యుత్ సబ్స్టేషన్కి వెళ్ళి ఆపేయండి అని వాళ్ళ విద్యుత్ అధికారులు ఏమైనా చెప్తారా? ఏవో ఉంటాయి టెక్నికల్ ఇష్యూస్. ముఖ్యంగా వేసవికాలంలో మనకు తెలిసిందే, ట్రాన్స్ఫార్మర్లు అవి కాలిపోవటం, ఎండ వేడికి, ఓవర్ హీట్కి, తర్వాత టెంపరేచర్స్ కాలిపోవడం, ఇంకా గాలివానలు ఇవన్నీ. ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలన్నీ ఒకేసారి వినియోగిస్తే ట్రాన్స్ఫార్మర్పై లోడు పెరిగి అది కాలిపోయి రాత్రి అంతా కరెంటు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కావున విద్యుత్ వినియోగం తగ్గించుకుని మాకు సహకరించండి. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినా కొంచెం ఓర్పు సహనంతో ఉండాలని కోరుతున్నాం, విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసిందంట. మరి ఇవన్నీ కూడా మరి అప్పుడు కూడా రాయాలిగా, మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా రాయాలి కదా. అప్పుడు అది రాయవు ఆ పత్రికలు వాళ్ళు. ఇంకేముంది, దుర్మార్గం, అరాచకం అది అని చెప్పేసి ఆ పదాలు వస్తాయి అక్కడ. సో విద్యుత్ కోతల మీద చంద్రబాబు నాయుడు గారికి సర్కారు కొత్త పాట అనమాట. ఇది విద్యుత్ కోతలు కావు, అంతరాయాలు అని విద్యుత్ మంత్రి కూడా అంటున్నారంట. విద్యుత్ శాఖ మంత్రి ఇంధన శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం నిజంగానే ట్రాన్స్ఫార్మర్లు ప్రస్తుత ఉష్ణోగ్రతను తట్టుకోలేవా అని విద్యుత్ రంగ నిపుణులను అడిగితే 315 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు ఉన్నా నిస్సందేహంగా తట్టుకుంటుంది అని తెలిపారు. ఈ ట్రాన్స్ఫార్మర్లో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే రేడియేటర్లో ఫ్యాన్లు, ఆయిల్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ను చల్లబరిచే వ్యవస్థ ఇందులో ఉంటుంది. మరి అంటే ఇక్కడ ఆయిల్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఆయిల్ సంక్షోభం కాబట్టి ఆయిల్ కూడా లేదంటారేమో. మరి ఈ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఉష్ణోగ్రత
95 డిగ్రీల వరకు, వైండింగ్ 120 డిగ్రీల వరకు వేడిని తట్టుకుంటాయి. మరి ఎంతటి సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువై కాలిపోవడం ఏమిటి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ లోడుకు తగ్గట్టుగానే దాని పరిధిలో విద్యుత్ సర్వీసులు ఉంటాయి. మొత్తం సర్వీసులు వినియోగించే విద్యుత్ లోడుకు తగ్గట్టే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఓవర్లోడ్ అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే కేవలం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ప్రభుత్వం చెప్తున్న సాకులు అని నిపుణులు తేల్చి చెప్తున్నారు. రాష్ట్రంలో వేసవి గరిష్ట విద్యుత్ డిమాండ్ 280 మిలియన్ యూనిట్లు ఉండొచ్చు. ఇంధన శాఖ వేసవి ప్రారంభానికి ముందే అంచనా వేసింది. కానీ ఇటీవల రోజువారీ విద్యుత్ డిమాండ్ 288 మిలియన్ యూనిట్ల వరకు వెళ్ళింది. అంచనాల్లోనే విద్యుత్ శాఖ విఫలమైంది అని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఈ డిమాండ్కు సరిపడా విద్యుత్తును సరఫరా చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదు. దీంతో ప్రజలకు నిరంతరం విద్యుత్తు అందించలేకపోతున్నామనే విషయాన్ని కప్పిపుచ్చడానికి కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్ డిమాండ్తో లోడ్ పెరిగిపోయిందని చెబుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి 280 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేసినప్పుడే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి. పెరిగింది కూడా కేవలం 8 మిలియన్ యూనిట్లే. అది కూడా 1-2 రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో ఆ స్థాయి డిమాండ్ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే అంచనా కంటే చాలా తక్కువగానే వినియోగం ఉంది. అయినా కూడా విద్యుత్ సరఫరా చేయలేక కోతలు విధిస్తున్నారు. పట్టణాల్లో రోజుకు 2 గంటల కరెంటు తీసేస్తుండగా గ్రామాల్లో వేళాపాళా లేకుండా అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. చిన్న గాలి వచ్చినా కూడా ఆ వంకతోటి విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. అయినా మంత్రి మాత్రం అవి కోతలు కాదు, అంతరాయాలు అంటూ పర్యాయ పదాలు చెబుతూ కాలం గడపాలని చూస్తున్నారు అనేటువంటిది ప్రజల నుంచి విపరీతంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది ఈ విషయంలో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.